నన్ను ఆ! ఆంటీ అని అనేవాళ్ళు. అమ్మా! మళ్ళీ స్టార్ట్ చేస్తారు. విను. వాళ్ళు నన్ను అలా సెక్షువల్ అప్రోచ్‌లో చూస్తున్నారేమో అనే బాధే నాకు. ఐ డిడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ 'రజాకార్.' అందులో యాటా సత్యనారాయణ గారు మై డైరెక్టర్ గేవ్ ఎ డైలాగ్ నన్ను ఉద్దేశంలో పెట్టుకునే చెప్పారంట. సో, దేర్ ఈస్ దిస్ ఇప్పుడు రిలీజ్ అయింది ఓటీటీలో గూడా. సో, షీ ఈస్ స్ట్రిప్డ్ మై క్యారెక్టర్ ఈస్ స్ట్రిప్డ్ నేకెడ్. అండ్ పెద్ద మనుషులుంటారక్కడ. ఇది నిజంగా జరిగింది. రజాకారుల టైంలో, బతుకమ్మ టైంలో చాలా ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించి సజీవ దహనం చేశారు. సో, అయితే అందులో పెద్దవాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే, ఆ రజాకార్లు ఎవరైతే ఉంటారో చూడండి, చూడండి అని కళ్ళు పొడిచేసి చూపించేవాళ్ళు. అప్పుడు ఈవిడ నా క్యారెక్టర్ తట్టుకోలేక బతుకమ్మలో దాక్కున్న బయటికొచ్చి, నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో, నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు. నాకేం అభ్యంతరం అనే డైలాగ్ అక్కడ. ఐయామ్ సో ఫార్చునేట్ నిఖిల్ దట్ నా చుట్టుపక్కల వర్క్ ప్లేస్‌లో అయినా, పర్సనల్లీ అయినా నన్ను నిజంగా నాలా అర్థం చేసుకునే వాళ్ళున్నారు కాబట్టే నేనింకా సేన్‌గా ఉన్నాను. ఇంకా నార్మల్‌గా ఉన్నాను. లేకపోతే ద థింగ్స్ ఐ హావ్ బీన్ పుట్ త్రూ ఐ వుడ్ హావ్ గాన్ బోంకర్స్. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలాంటివి గూడా అవుతాయా? అరే! ఇతను ఇంత పెద్ద హీరో సూపర్ స్టార్ ఇదేంటి ఇలాగా నన్ను అనేసారు నన్ను అలా. అలాంటి సందర్భాలు గూడా నేను ఫేస్ చేసి, అయినా కూడా నాకెంత ధైర్యం, స్థైర్యం ఆర్ మెచ్యూరిటీ వచ్చిందంటే దట్ ఐ విల్ స్టిల్ అప్రిషియేట్ ద గుడ్ సైడ్ ఇన్ హిమ్.